హాయ్, అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో గాయత్రి వాళ్ళ నాన్న కోటేశ్వరరావు ఏంటి చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదా అన్నాడు. అప్పుడు ఒళ్ళు మండింది గాయత్రికి. నీలాగా చద్దన్నం మీద పెట్టాలా అనుకుంది మనసులో. పైకి లేదన్నయ్యా, ఏంటో ఆవిడ మాట క్లియర్గా ఉండదు అంది. సర్లే, రేపటి నుంచి జాగ్రత్తగా విను, విన్నది ఎప్పటికప్పుడు రాసుకో. ఆడపిల్లవి సాయంకాలాలు అస్తమానం బయటికి వెళ్ళలేవు, అసలే రోజులు బాగలేవు అన్నాడు కోటేశ్వరరావు. ఇక ఈరోజు ఎపిసోడ్లో గంగరాజు ఇల్లు చిన్నది. ఒక చిన్న హాలు, చిన్న వంటగది, ఒకే ఒక పడక గది, ఇంటి నిండా బోలెడు సామాను. పడక గదిలో 2 మంచాలు, ఒకదాని మీద గంగరాజు పడుకుంటాడు, రెండో దాని మీద కొడుకులిద్దరు పడుకుంటారు. 2 మంచాల మీద 2 దిండ్లు, పక్కబట్టలు, మగవాళ్ళు తుడుచుకొని పడేసిన టవాల్ని, దుర్గమ్మ చీరలు పగలంతా పడి ఉంటాయి. రాత్రి కాగానే అవసరమైన దుప్పట్లు, దిండ్లు తీసుకొని మిగతా బట్టలు కింద పడేసి ఎవరి దారిన వాళ్ళు పడుకుంటారు. వంటగదికి అవతలి వైపు చిన్న సందు, ఆ సందులో బాత్రూమ్, లవేటరీ, అక్కడ అంట్లు బట్టలు చేసుకోవడానికి నల్ల. పక్కన మరో పోర్షన్లో కూలి పని చేసుకునే సత్తమ్మ దంపతులు ఉంటారు. పైన 2 పోర్షన్లు. అందరూ కూడా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. దుర్గ కూడా ఇంటడి పని తనొక్కతే చేసుకుంటుంది. వచ్చే ఆదాయంలో ఇంటి అద్దె 3,500, కరెంటు బిల్లు, సరుకులు, రమేష్ చదువు కాక ఎప్పటికప్పుడు షాప్కి కావాల్సిన సామాను కూడా కొంటూ ఉండాలి. అది అలా ఉంచితే ఈ అద్దె ఇల్లు చూస్తుంటే దుర్గమ్మకి చిరాగ్గా ఉంటుంది. అందుకే ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశతో నెలకి 2,500 చిట్టీలు కడుతుంది. ఇల్లు పొదుపుగా నడిపిస్తుంది. పెద్ద కొడుకు దుబాయ్ వెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంతవరకు అతని దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాలేదు. కొడుకు బాగా సంపాదిస్తూ తల్లిదండ్రులను మర్చిపోయి జల్సా చేస్తున్నాడని దుర్గమ్మకి కోపం. కనీసం అతని దగ్గర నుంచి ఉత్తరాలు కానీ ఫోన్లు కానీ రావడం లేదు. ఫోన్ షాప్లో ఉంటుంది. ఇది వరకు ఎవరన్నా వచ్చి ఫోన్ చేసుకొని నిమిషానికి ఇంత అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చేసరికి బయట వాళ్ళు ఎవరూ అతను ఫోన్ వాడటం లేదు. బంధువులు ఎవరన్నా ఫోన్ చేస్తే అక్కడికే చేస్తారు. కొడుకు ఫోన్ చేశాడేమో అని ప్రతిరోజు భర్త ఇంటికి రాగానే అడుగుతుంది దుర్గమ్మ. దుర్గమ్మకి ఉన్నట్టే గంగరాజుకు మనసులో కూడా కొడుకు తమని మర్చిపోయాడేమో అనే సంశయం ఉన్నా కొంచెం లోకజ్ఞానం తెలిసినవాడు కావడంతో కొడుకు అక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నాడో ఏమో, అనవసరంగా పంపించాను అని బాధపడుతూ ఉంటాడు. కానీ తన బాధ మాత్రం పైకి వ్యక్తం చెయ్యడు. గంగరాజు ఉదయం 7ంటికి షాపు తెరుస్తాడు. అప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా న్యూస్ పేపర్ కోసం షాపు దగ్గర నిలబడి ఉంటారు. అందుకు త్వరగా నిద్రలేచి స్నానం చేసి భార్య ఇచ్చిన ఛాయ్ తాగి షాప్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ 9ంటికి ఇంటికి వచ్చి నాస్టా చేసి వెళ్తాడు. ఈలోగా పక్కనే ఉన్న లాండ్రీ షాప్ ఐలయ్య చూసుకుంటాడు. ఇల్లు షాప్కు దగ్గరే ఉన్నాయి కాబట్టి భోజనానికి షాప్ మూసివేసి వస్తాడు. మళ్ళీ 3 గంటలకు తీస్తాడు. ఆదివారాలు మాత్రం మధ్యాహ్నం వరకు మాత్రమే తీసి ఉంచుతాడు. ఆ రోజు ఆదివారం. రోజులాగే 7ంటికి వెళ్ళి తిరిగి 9ంటికి ఇంటికి వచ్చాడు. అప్పటికి రెండో కొడుకు సురేష్ తయారై చపాతీ తింటున్నాడు. గంగరాజు భుజం మీది కండువ కుర్చీ కోడి మీద వేసి కుర్చీలో కూర్చుంటూ నాకు కూడా నాస్తాతే అన్నాడు భార్యతో. అప్పుడే రమేష్ స్నానం చేసి దువ్వెన అద్దం తీసుకొని వచ్చి వీధి గుమ్మం దగ్గర నిలబడి పగటి వెలుగులో తల దువ్వుకోసాగాడు. దుర్గా, నీ కొడుకుకు షోకులేనా? చదువుతుండా? చక్కగా కాలేజ్కి పోతుండా లేదా? ప్లేట్లో చపాతీలు తీసుకొచ్చి ఇస్తున్న భార్యని అడిగాడు. దుర్గా మురిపంగా కొడుకుని చూస్తూ ఊకో, ఎందుకు పోడు, మంచిగా చదువుకుంటాడు అని సమాధానం చెబుతూ రమేష్ జల్దీ రా బిడ్డ, నాస్తా చేద్దువు అంది. ఆమెకు మూడో కొడుకంటే చాలా గారాబం. దువ్విన తల దువ్వుతున్న రమేష్ సమాధానం చెప్పలేదు. గంగరాజు రమేష్ని గమనిస్తూ చపాతీ తినసాగాడు. సురేష్ పాతకాలం నాటి చెక్క కుర్చీలో కూర్చొని చపాతీ తింటూ నెమ్మదిగా అన్నాడు. డాడీ, ఫస్ట్కి జీతం వచ్చినాక ఒక టేబుల్ కొందాము. ఇట్లా చేతిలో పట్టుకొని తినుడు కష్టమవుతుంది. గంగరాజు తల తిప్పి సురేష్ వైపు చూశాడు. వేడివేడి చపాతీ పప్పు వేసిన ప్లేటు కాలుతుంటే ఒడిలో కాసేపు చేతిలో కాసేపు తిప్పుతూ అవస్థపడుతున్నాడు సురేష్. గంగరాజు అటు ఇటు చూసి ఒక మూల ఉన్న ప్లాస్టిక్ స్టూల్
చూపిస్తూ దుర్గతో అన్నాడు, ఆ స్టూల్ తీసుకొచ్చి ఇయ్యి. పాపం ఎట్లా తింటాడు? దుర్గ వెళ్ళి స్టూల్ తెచ్చి కొడుకు దగ్గర పెట్టింది. స్టూల్ మీద ప్లేటు పెట్టుకొని వంగి తింటూ మళ్ళీ అన్నాడు సురేష్, గిసొంటిదే టేబుల్ 1000 రూపాయలకు వస్తుంది, కొందాం. రమేష్ తల దువ్వుకొని వస్తూ అన్నాడు, డాడీ నాకు సెల్ ఫోన్ కావాలి అని. గాయత్రిని కలుసుకున్న దగ్గర నుంచి అతనికి అర్జెంటుగా మొబైల్ కొనుక్కోవాలని ఉంది. మొబైల్ చేతిలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు గాయత్రితో మాట్లాడవచ్చు, వాట్సాప్లో మెసేజెస్ పెట్టుకోవచ్చు అని ఉబలాటంగా ఉంది. ఏమిటికిరా అడిగాడు గంగరాజు. మా దోస్తులందరికీ ఉంది, సెల్ ఫోన్ లేకుంటే ఏమన్నా ఎమర్జెన్సీలా నీకు మెసేజ్ ఇయ్యాలంటే ఎట్లా? అందుకే నాకు సెల్ కావాలి. లోపలికి వెళ్ళి అద్దం పెట్టేసి వచ్చాడు. గంగరాజు కొడుకు వైపు తదేకంగా చూశాడు. ముదురు నీలం మీద తెలుపు చెక్స్ ఉన్న ఇస్త్రీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొని నీట్గా దువ్విన క్రాఫు, మొహానికి అద్దుకున్న పౌడర్. ఆయన దృష్టి సురేష్ మీద పడింది. మామూలు టెరీ కాటన్ ప్యాంటు, తెల్ల షర్టు, చాలా సింపుల్గా ఒద్దికగా ఉన్నాడు. హఠాత్తుగా సురేష్ని అడిగాడు, నీ తాన సెల్ ఫోన్ ఉందా సురేష్? సురేష్ తలెత్తా లేదు అన్నట్టు చూశాడు. ఆయన రమేష్ వైపు చూస్తూ అన్నాడు, నౌకర్ చేస్తోనికే లేదు గాని నీకెందుకురా, నకరాలైతున్నాయా? ఇవాళ సండే, ఏడికి పెళ్ళికొడుకు లెక్క తయారైనవు? రమేష్ పొగరుగా అన్నాడు, నౌకర్ చేస్తేనేనా? మా కాలేజీలో అందరి తాన ఉంది. దుర్గమ్మకి భర్త రమేష్తో అట్లా మాట్లాడడం నచ్చలేదు. చిన్న కొడుకు ముచ్చటపడి అడుగుతున్న సెల్ ఫోన్ వెంటనే కొనేయచ్చు కదా అనుకుంది. అతను ఏదడిగినా వీలైనంత వరకు లేదు కాదు అనకుండా తనకు చేతనైనంత చేస్తుంది. ఇప్పుడు కూడా భర్తతో అంది, కొనేయచ్చు కదా, ఏమైతుంది? ముందు చదువుకొమ్మను, నౌకరి చూసుకొని సెల్ ఫోన్ కొంటాడో కలర్ టీవీ కొంటాడో నీ ఇష్టం, నీ కొడుకిష్టం. చపాతీ తినడం పూర్తి చేసి చేయి కడుక్కుంటూ అన్నాడు గంగరాజు. నాకు సెల్ కావాలి డాడీ మొండిగా అన్నాడు రమేష్. 4 దినాలు షాపులో కూసోని దందా చెయ్యి, ఇప్పిస్తా అంటూ మంచం వైపు వెళ్ళి పడుకున్నాడు గంగరాజు. రమేష్ తల్లివైపు చూసి, చూసినావా ఎట్లంటున్నాడో ఫిర్యాదుగా అన్నాడు. ఆవిడ చపాతీ ప్లేట్ ఇస్తూ, నేను కొనిస్తా బిడ్డ, ఫికర్ చెయ్యకు అంది. సురేషు తల్లివైపు చూస్తూ, వాడు ఏమడిగినా కొనిస్తావు, కష్టపడేటోళ్ళం మాకు లేకున్నా నీకు ఫరకు పడదు అన్నాడు సురేష్. చిన్నోడు నాయన, ఆనికేమెరక, తమ్ముణ్ణి మంచిగా చూసుకోవాలి అంది నచ్చ చెప్పుతున్నట్టుగా. ఏం చిన్నాడు, 20 ఏండ్ల చిన్నోడా అంటూ బయటికి వెళ్ళిపోయాడు సురేష్. రమేష్కి అదేం పట్టించుకోలేదు. తనకి అమ్మ సెల్లు కొనిస్తుంది అంతే. గాయత్రితో బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ ఆనందంలో ఒక చపాతీ ఎక్కువ తిన్నాడు. రమేష్ సాధించాడు. 2,500 పెట్టి సెల్లు కొనిచ్చింది దుర్గమ్మ. కొన్ని విషయాల్లో ఎంత పొదుపుగా ఉంటుందో చిన్న కొడుకుకి సంబంధించిన విషయాల్లో అంత ఉదారంగా ఉంటుంది దుర్గమ్మ. భర్తకు తెలియకుండా కొనడం కాక అవసరమైతే ఆయనతో గొడవ పడడానికి కూడా వెనుకాడదు దుర్గమ్మ. అది రమేష్కి మంచి అవకాశం. అందుక ఏం కావాలన్నా తల్లి దగ్గర సాధిస్తాడు రమేష్. కొత్త మొబైలు, అది అరచేతిలో పట్టుకుంటే ప్రపంచం మొత్తం తన అరచేతిలో పెట్టుకున్నంత ధీమాగా అనిపించింది రమేష్కి. దానికేసి పదే పదే చూస్తూ మురిసిపోయాడు. ఇక్కడీ బిడ్డ, దేవుని తాన పెట్టిస్తా అంది దుర్గమ్మ. మొబైల్ దేవుని తాన పెట్టేయడమేందమ్మా అనబోయి ఆగిపోయి బుద్ధిగా ఇచ్చాడు. ఆవిడ దానికి 4 వైపులా గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఒక అగరబత్తితో తిప్పి కొడుకుకి ఇచ్చింది. మురిసిపోతూ తీసుకొని బయటికి వెళ్ళి తండ్రి దగ్గర సిమ్ కార్డు ఉంటుందని తెలిసి కూడా పక్క షాపులో ఒక సిమ్ కొన్నాడు. 24 గంటల తర్వాత అది యాక్టివేట్ అవుతుందని చెప్పడంతో అబ్బా 24 గంటలా అని ఉసూరుమన్నాడు.
అతి కష్టం మీద 24 గంటలు గడిచాయి. కీప్యాడ్ చూశాక గుర్తొచ్చింది, సెల్ తనకి మాత్రమే ఉంది, గాయత్రికి లేదు అని. రమేష్కి ఇప్పుడు ఆ మొబైల్ నిరుపయోగంగా అనిపించింది. ఆ రోజంతా గాయత్రి కోసం చూశాడు, తన మొబైల్ చూపించి ఆమెను కూడా కొనుక్కోమని చెప్పడానికి. కానీ ఆమె కనిపించలేదు. చాలా దిగులుగా అనిపించింది. గాయత్రి దగ్గర మొబైల్ లేకుండా ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె కూడా వాళ్ళ డాడీని అడిగి సెల్ కొనిపించుకోమని చెప్పాలి. వాళ్ళ డాడీ కొంటాడో లేదో. తనే కొంటే అమ్మని అడిగి ఇంకా 2000 తీసుకొని గాయత్రికి సెల్ గిఫ్ట్ ఇస్తే, అమ్మో, రమేష్కి ఇప్పుడు అదొక దిగులుగా మారింది. తను ఏ అవసరం కోసం ఇంత గొడవ చేసి సెల్లు కొన్నాడో అది తీరడం లేదు. రాత్రి 10 దాకా అటూ ఇటూ తిరిగి ఇంటికి వచ్చాడు. అన్నం తినేసి పడుకొని సెల్లు తీసి దానివైపు చూశాడు. బేకార్ అనుకుంటూ దిండు కింద పెట్టుకొని పక్కకి తిరిగి పడుకున్నాడు. ఆ రాత్రంతా ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని తను గాయత్రి అందులో బోలెడు కబుర్లు చెప్పుకున్నట్లు, జూయట్ పాడుకున్నట్టు కలలు కన్నాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.